బ్యూటిఫుల్ అని ఆ మధ్యన ఒక సినిమా, అద్భుతమైనటువంటి సినిమా, శేఖర్ కమలాది అనుకుంటా. ఆ అసలు ఇప్పటికి కూడా అది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తా ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి టెంపర్మెంట్స్, ఆ అందులో పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి మధ్య ఉండే ధనికుల మధ్య ఉండే టెంపర్మెంట్స్, దాంట్లో ఎలా నలిగిపోతారు, ఎలా మారిపోతాయి జీవితాలు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్. ఆ అది బాగా సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా ఎప్పుడు చూడాలనిపించాడు. అదే పేరుతో ఒక మోసం జరిగింది. అధిక వడ్డీకి ఆశ చూపించి ఓటు తిప్పేసినటువంటి సంస్థ ఇది. ఎన్టీఆర్ జిల్లా విస్తరణపేట కేంద్రానికి పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేసి ఓటు తిప్పేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ దుర్గా ప్రసాద్, శివాని దంపతులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో కోట్లలో వసూలు చేశారు. వాటి ఇతర మార్గాల్లో పంపించేసి విచారణ ఎత్తేశారు. డిపాజిట్లు ఒత్తిళ్లు పెరగడంతో నెలన్నర కింద దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు సభ్యులు డబ్బులు చెల్లించాలంటూ బాధ్యతలు నిలదీస్తున్న శివాని 20 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దుర్గా ప్రసాద్ ఎండీగా అతని భార్య శివాని సీఈఓగా విస్తరణపేటలో 2023 మార్చిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఒకేసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 5,000 మొదలు 1,00,000 వరకు అంటూ 11 రకాల స్కీములు ప్రవేశపెట్టారు. పెట్టిన పెట్టుబడులు 10% ప్రతి నెల చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో 2,000 మంది మొత్తంగా 30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలతో కూడా తెలంగాణలో ఖమ్మం చుట్టుపక్కల వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. నిర్వాహకులు వసూలు చేసినటువంటి డిపాజిట్లలో కొంత చెల్లింపులు చేశారు. మిల్లు మొత్తంతో పెద్ద ఎత్తున బంగారంతో కూడా బంధువుల పేరిట భూములు, ఆస్తులు కొన్నట్టు సమాచారం. ఆర్థిక వ్యవహారాలు శివానియే చూసేవాళ్ళని, డబ్బును పక్క వాళ్ళకి పక్కదారి పట్టించడం కీలక పాత్ర పోషించారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడంతో డబ్బు రొటేషన్ చేయలేక దుర్గాప్రసాద్ ఒత్తిడి గురయ్యాడు. సొమ్ము దుర్వినియోగం అయింది వాస్తవమేనని 2 నెలల్లో సర్దుబాటు చేస్తానని బాధ్యులకు హామీ ఇచ్చారు. తాను డబ్బులు సర్దుబాటు చేయలేకపోతున్నానంటూ అక్టోబర్ 20 డిపాజిటర్లకి వాట్సాప్ లో సందేశం పెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు వాళ్ళ డబ్బులు తీపిస్తారన్నది తెలియట్లేదు.